హెల్త్ న్యూస్ మీకోసం. బయట దొరికే రెడీమేడ్ ఆహారాలంటే మనందరికీ మహా ఇష్టం. బజారులో రెడీమేడ్గా దొరికే స్నాక్స్, శీతల పానీయాలు మనల్ని నోరూరుస్తూ ఉంటాయి. వీటితో పాటు అప్పటికప్పుడు వండుకునే ఫ్రోజన్ ఫుడ్ని మనం రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నాం. ఉప్పు, చక్కెర, క్యాలరీలు ఎక్కువగా ఉండే ఇలాంటి కృత్రిమ ఆహారాలతో ఊబకాయంతో పాటు మరెన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయనే విషయం ఇప్పటికే పలు పరిశోధనల్లో వెల్లడైంది. తాజాగా రెడీమేడ్ ఆహారాలతో కండరాల క్షీణత కూడా ఉంటుందని పేర్కొంటున్నారు తుర్కియానాలోని అంకారా యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు. మనం నిత్యం వ్యాయామం చేస్తున్నా, అధిక బరువు లేకున్నా సరే రెడీమేడ్ ఆహారాలు తీసుకునే వారిలో మోకాళ్ల చుట్టూ ఉండే కండరాల్లో కొవ్వు పేరుకుపోతుంది. దీంతో అవి పటుత్వాన్ని కోల్పోతాయి. ఫలితంగా చిన్న వయసులోనే నడక తీరులో మార్పులు రావటం, నడిచేటప్పుడు సమతూకం లేక కింద పడిపోవటం వంటివి జరుగుతాయి. ఫలితంగా ఎముకలపై ఆ ప్రభావం పడి ఆస్టియో ఆర్థరైటిస్ వంటి జబ్బుల తాకిడి పెరుగుతున్నట్టు తమ పరిశోధనలో తేలిందని చెబుతున్నారు పరిశోధకులు. అందుకే రెడీమేడ్ ఆహారాలకు దూరంగా ఉండాలని, వీటికి బదులుగా ప్రోటీన్లు అధికంగా ఉండే గింజలు, పప్పు ధాన్యాలను తరచుగా తీసుకోమని సూచిస్తున్నారు శాస్త్రవేత్తలు.